ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషగిరిరావు గారు, అకాడమీ వైస్ ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమంలో విచ్చేశారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్, విద్యార్థులకు ఈ సదస్సు ద్వారా మీరు ఇచ్చిన సందేశం ఏంటి సార్? ఈ స్పేస్ టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కమ్యూనికేషన్స్ పరంగా కానివ్వండి, ఎర్త్ అబ్జర్వేషన్ పరంగా కానివ్వండి, ఇంకా వివిధ రకమైన సొసైటల్ ఫంక్షనల్ అబ్జర్వేషన్స్ కానివ్వండి, ఎంత లెక్కకు వాడుతున్నారు అంటే మనం ప్రస్తుతం ఈ శాటిలైట్ సర్వీసెస్ కనుక లేకపోతే ఈ మానవాళి 1959లో నివసిస్తే ఎలా ఉంటుందో అలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పేస్ యాక్టివిటీ అనేది ఉన్న కొలది రాబోయే సంవత్సరాల్లో అనేక రకములైనటువంటి సామాజికపరమైన ఉపయోగకరమైన రీతిలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దాంట్లో కమ్యూనికేషన్స్ ముఖ్యమైనది. ఉదాహరణకి మనం కనుక మొబైల్ తీసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళేప్పుడు సిమ్ మార్చుకోవాలి. మరి హిమాలయాలకి మిడ్ సీస్కి వెళ్ళినప్పుడు అసలు సిగ్నలే రాదు. అలా కాకుండా మనం సెల్ టవర్ ఒకదాని దగ్గర నుంచి ఒకదాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సిగ్నల్ వస్తుంది. అసలు సెల్ టవర్ శాటిలైట్ పెట్టి శాటిలైట్ మన మీద తిరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ వస్తుంది. అలాంటి రెవల్యూషనరీ కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి మరి భూమి అంతటినీ ఒకేసారి పరిశీలించి రియల్ టైంలో అబ్జర్వేషన్స్ తీసుకోవాలనే దాకా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఆచరణలోకి రాబోతున్నాయి. అటువంటి ఆచరణలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద బరువుగల శాటిలైట్ని ప్రయోగించే బదులు చిన్న చిన్న శాటిలైట్స్ని, అంటే 100 కేజీలు, 50 కేజీలు, 10 కేజీలు, అవసరమైతే 1 కేజీ అలాంటి చిన్న శాటిలైట్స్ ద్వారా చిన్న శాటిలైట్స్ అనేక రకమైనటువంటి ఉపయోగాలకు ఉపయోగపడే శాటిలైట్స్ వందల కొలది ప్రయోగించదలుచుకున్నారు. ఉదాహరణకి రిమోట్ సెన్సింగ్ ఎర్త్ అబ్జర్వేషన్కి ఒక 200 శాటిలైట్ ఒక కాన్స్టలేషన్లో పెట్టి రిమోట్ సెన్సింగ్ గ్రూపుగా పనిచేసే శాటిలైట్లన్నింటినీ కొన్ని ఆర్బిట్లో కనుక పరిభ్రమించి చేసేటైతే దాన్ని కాన్స్టలేషన్ అంటారు. అలాంటి కాన్స్టలేషన్లో వచ్చే డేటా మనకు రియల్ టైం అబ్జర్వేషన్కి బాగా పనికొస్తుంది. సో ఇలాంటి కాన్స్టలేషన్లో పనిచేసే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కు పైగా కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి అటువంటి కంపెనీలు. మరి ఇటు స్ట్రాటజిక్ అంటే రక్షణ పరంగా కానివ్వండి, ఇటు సామాజిక పరంగా కానివ్వండి, ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించే పరంగా కానివ్వండి, ఆ తర్వాత నీటి వినియోగం కానివ్వండి, పంటల సస్యరక్షణకు కానివ్వండి, ఉత్పత్తి పెంచడానికి కానివ్వండి, విపత్తుల నుంచి కాపాడుకోవడానికి కానివ్వండి, వాతావరణానికి కానివ్వండి, ఐనోస్ఫియర్కి కానివ్వండి, ఇట్లా వివిధ రంగాల్లో వివిధ రకములైన అబ్జర్వేషన్స్కి అన్ని కాన్స్టలేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్స్టలేషన్లు చేస్తూ స్పేస్ ఎకానమీ ఎంత దూరం వెళ్ళింది అంటే ఈ స్పేస్ ఎకానమీ 2024లో స్పేస్ ఎకానమీ యొక్క విలువ $613 బిలియన్ ప్రపంచం మొత్తంగా. ఈ $613 బిలియన్ స్పేస్ ఎకానమీలో భారతదేశం స్పేస్ ఎకానమీ మన ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ద్వారా కానీ భారతీయులకి మరి ఈ యొక్క ఉపయోగాలను అందించే దాంట్లో కానీ మనం 2%లో ఉన్నాం. ఎక్కడ $613 బిలియన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కలిసి దాదాపు 10% అన్నా మనం సంపాదించుకుందాం స్పేస్ ఎకానమీలో. ఇఫ్ నాట్ 40%, 50%, 40%, 50%కి వెళ్తే చాలా గొప్ప విషయం. ముందు 10% దాకా సంపాదించుకోవాలి అనుకుంటే ఏమి చేయాలి? అందువలన లిబరలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీ మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ లిబరలైజేషన్ ఆఫ్ స్పేస్ పాలసీ వలన దాదాపు ఇప్పుడు 350 ప్రైవేటు ఎంటర్ప్రినర్షిప్స్ స్టార్టప్లు వచ్చినాయి. ఈ 350 ప్రైవేటు కంపెనీల్లో కొంతమంది రాకెట్లు చేస్తున్నారు, కొంతమంది శాటిలైట్లు చేస్తున్నారు, కొంతమంది డేటా అనలిటిక్స్ మీద పనిచేస్తున్నారు. ఇలా అనేక రకమైనటువంటి స్పేస్ కంపెనీలు వచ్చినాయి. దీనికి దాదాపు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్టులు అంటాం. వెంచర్ క్యాపిటలిస్ట్ దాదాపు ఈ 350 స్టార్టప్ల్లో 5,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే ఎంతమందికి ఉత్పాది కలిగిందో చూడండి. అందరికీ జాబ్స్, అందులో పనిచేసే వాళ్ళందరికీ 350 దాదాపు 10 మంది పనిచేసినా కూడా అన్ని జాబ్స్ ఉన్నాయి అక్కడ. దాదాపు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు 200 నుంచి 1000 మంది దాకా పనిచేస్తున్నారు. కాబట్టి అటు ఉద్యోగము, ఇటు స్పేస్ ఎకానమీలో తగ్గ ప్రవేశం. నేను తగ్గ ప్రవేశం అంటున్నాను, ఎందుకంటే 10% దాకా వెళ్ళాలి.
ఇది ఇట్లా ఉండగా చాలామంది ఏం చేస్తున్నారంటే లూనార్ సర్ఫేస్ అంటే చంద్రుని మీదకి మార్స్ మీదకి ప్రయాణాలు సాగిద్దాం, అక్కడ అవసరమైతే కాలనీ పెట్టుకుందాము అనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి ఉద్దేశంలో భారత ప్రభుత్వానికి ఇస్రోకి ఉన్నది ఏంటంటే గగనయాన్. గగనయాన్లో మనకు తెలుసు మన మన సుభాన్ శుక్లా వెళ్ళొచ్చాడు. మరి ఇస్రో కూడా 4 ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. ఆ 4 రెడీగా ఉన్నారు. రాకెట్ బాహుబలి మార్క్ 3 రెడీగా ఉంది. మరి త్వరలోనే ముందు మనుషులు లేకుండా గగనయాన ప్రయాణాలు సాగుతాయి. ఆ మనుషులు లేకుండా ఉండే దాంట్లో ఒక హ్యూమనాయిడ్ పెడతారు, రోబాట్ లాంటిది. ఆ రోబాటే కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటుంది. 2 కానీ 3 కానీ అటువంటి మిషన్స్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనుషులతో ప్రయోగం ఉంటుంది. ఆ తర్వాత ఈ గగనయాన్ అనేది దాని యొక్క ఉపయోగాలు మానవాళికి చెందుతాయి అన్నమాట. ఇదే కాకుండా చంద్రుడి మీదకి పంపించి మట్టి నమూనాలు తెప్పించి దాన్ని స్టడీ చేయాలి. ఏమి ఖనిజాలు ఉన్నాయి, దానివల్ల మనకు ఉత్తరోత్తర ఏదైనా ఉపయోగం ఉందా, అట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆర్బిటింగ్ ల్యాబ్ స్పేస్ స్టేషన్ అది కూడా చేయమని ప్రభుత్వం మరి ఇస్రోని ఫండ్స్ విడుదల చేస్తామని చెప్పారు. వీనస్కు ఒక మిషన్ పెట్టమని చెప్పారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ కట్టమని చెప్పారు. ఆ తర్వాత ఈ స్టేషన్ కట్టాలంటే ఇంకా పెద్ద రాకెట్లు కావాలి, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. ఆ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ కూడా మరి సన్నద్ధం అవుతున్నారు ఇస్రో వాళ్ళు. దానికి సంబంధించిన ప్యాడ్స్ కావాలి. ఇవన్నీ చేసుకుంటూ అక్కడున్న మరి స్పేస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ మరి బయట నుంచి ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పనిచేస్తున్న కంపెనీలు కానీ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయి ఈ స్పేస్ ఎకానమీలో మనకు కూడా ఒక సుస్థిరమైన పర్సంటేజ్ ఉంది, మనకు కూడా అంత సంపాదించుకోవచ్చు అని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి యూత్ని మోటివేట్ చేయాలి, ఇండియాలో యూత్ని. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోటలో పనిచేస్తున్నాము, మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టున్నాం కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్ యువకులకి ఒక మోటివేషన్ టాక్స్ ఇచ్చి అందరినీ ఇటువంటి ఏరియాలో మరి పరంపరగా రీసెర్చ్ చేయడానికి వీలుగా తీసుకొద్దామని చెప్పి ఏపీ స్పేస్ టెక్ అకాడమీ అని పెట్టాం. నేను దానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పావులూరు సుబ్బారావు గారు ప్రెసిడెంట్, అనంత టెక్నాలజీస్ ఆయన, తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా పనిచేస్తుంది. మేమందరం కలిసి ఇలా కాలేజెస్కి యూత్ని కలవటం ద్వారా మరి స్పేస్ యొక్క ప్రయోజనాలను ఏంటి అని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి మన దేశాన్ని కూడా మిగతా పెద్ద దేశాల సరస్సును నిలబెట్టాలని మా ఆకాంక్ష. అందువలన మేము నన్నా యూనివర్సిటీకి వచ్చాం. ఇక్కడ అన్నీ బాగున్నాయి, స్టూడెంట్స్ కూడా బాగా విన్నారు, మేము చెప్పిన దానికి మోటివేట్ అవుతారని అనుకుంటున్నాం. అంటే యూత్ ముఖ్యంగా ఆ స్పేస్ సెంటర్లను చూపించడానికి కానీ లేకపోతే ప్రాజెక్టులో అవకాశాలు కల్పించడానికి కానీ మీరు సందేశాన్ని ఇచ్చారు. ఎంతవరకు దాన్ని సఫలం? శ్రీహరికోట చూడటానికి ఏమి ఇబ్బంది లేదు. వారానికి 2 రోజులు విజిటర్స్ ఉంటుంది. పిఆర్ఓ అని ఉంటారు అక్కడ. ఆయనకి కనుక మనం లెటర్ పంపినట్టయితే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్కి వెళ్ళి శ్రీహరికోటలో ఫెసిలిటీస్ అన్ని చూడొచ్చు. ఒకవేళ లాంచ్ చూడాలంటే ఆన్లైన్ బుకింగ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ లాగా. ఆన్లైన్ ఎవరిని అడగక్కర్లా, ఆన్లైన్ బుకింగ్లో మీరు బుక్ చేసుకోగానే రేపొద్దున డిసెంబర్ 15 ఆ ప్రాంతాల్లో లాంచ్ అంటున్నారు. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే మీరు ఇప్పుడే వెబ్సైట్ చూడండి, ఆన్లైన్లో ముందు బుక్ చేసుకోండి. అక్కడ ఒక స్టేడియం లాగా ఉంటుంది. అక్కడ టీవీలు మన క్రికెట్ స్టేడియంలు ఎలా చూపిస్తారో లాంచ్ అంతా అలా చూపిస్తారు మీకు. మీరు లాంచ్ ప్యాడ్ నుంచి పైకి రాగానే రాకెట్ కూడా కనపడుతుంది. మీరు అక్కడ కూడా చాలా ఉత్సాహంగా చూడొచ్చు. ఇది ఆన్లైన్ బుకింగ్లో మీరు చూడొచ్చు అనమాట. ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. వెబ్సైట్ ఇస్రో వెబ్సైట్, ఐఎస్ఆర్ఓ వెబ్సైట్. అంటే ఒకప్పుడు సైకిల్ మీద తీసుకొచ్చి రాకెట్లు ఎగరవేసి ఆ పరిస్థితుల నుంచి కొన్ని దేశాలు మనల్ని అవహేళన చేసిన నాటి నుంచి నేడు అనేక ప్రయోగాలు చేస్తున్నారు, అనేక రాకెట్లు పంపిస్తున్నారు. మనమే పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇతర దేశాలు ఇప్పుడు చూసినట్టయితే దాదాపు 530 శాటిలైట్లు పైగా పంపిస్తే 139 మనవి. ఇతర దేశాలే 300 పైగా. సో కాబట్టి ఇతర దేశాల వాళ్ళు మన రాకెట్లు ఉపయోగించి శాటిలైట్లు ఎలా ప్రయోగించాలనేది కూడా చూస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే ఎక్కువ రాకెట్లు తయారు చేయాలి. అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పారు, సంవత్సరానికి 50 రాకెట్లు చేయగలరా, చేసి దానికి సంపాదించిన ఎకానమీ మనం తీసుకురాగలమా. ఇవన్నీ చేయాలంటే యూత్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యూత్, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ యూత్ని మోటివేట్ చేసి ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్పేస్ యాక్టివిటీస్ యూత్ పార్టిసిపేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని మా ఉద్దేశం. యూత్కి ఇచ్చే సందేశం ఏంటి సార్? యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే అందరూ అనుకుంటారు స్పేస్ రీసెర్చ్ అంటే ఏరోనాటిక్స్, ఏరోస్పేసు అది చదవాలనుకుంటారు. కాదు, మీరు రాకెట్ తయారు చేయాలంటే మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్,
ఆ తర్వాత కెమికల్ ఇంజనీర్, ప్రొపలెంట్ కెమికల్ ఇంజనీర్, ఇంతమంది కావాలి. అలాగే మనం ఒక మార్స్ ప్రయాణము, చంద్రుడి మీద ప్రయాణం పెట్టుకుంటే ఎలా ప్రయాణం చేయాలనేది మ్యాథమెటిక్స్ కావాలి. ఆ తర్వాత అక్కడ ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ ఇందాక చెప్పుకున్నాం. అట్లా అన్ని రకాల వర్గాల వారికి, అన్ని రకాల సబ్జెక్టుల వాళ్ళకి స్పేస్లో పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదో ఏరోస్పేస్ అది చదవలేదని అనుకోకుండా ఆఖరికి కమర్షియల్ ఫైనాన్షియల్స్ కూడా చూస్తున్నారు చాలామంది. ఎంత లాభం వస్తుంది, ఎంతవరకు తయారు చేసుకోవచ్చు శాటిలైట్, రాకెట్ అని. కాబట్టి యూత్ కనుక అభిరుచి ఉంటే వెనకాడకుండా వాళ్ళు ప్రవేశింపదగ్గది స్పేస్ యాక్టివిటీ ఒకటి అని ఘంటాపదంగా చెప్పొచ్చు. విశ్వవిద్యాలయం పరిధిలో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా యువత అంతా కూడా ఈ స్పేస్ టెక్నాలజీ వైపు అడుగులు వేయొచ్చని, అన్ని కోర్సుల వారు, అన్ని వర్గాల వారు ఈ స్పేస్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుందని, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సహకారం అందిస్తాయని సార్ తెలియజేశారు. ఆ విధంగా యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుందాం. కెమెరా పర్సన్ సాయితో ఆనంద్, నా శ్రీ రాజమండ్రి.